The storm obeys his rhythm. The cosmos dances in his shadow. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు తెలుసా శివతాండవ స్తోత్రం ఎవరు రాశారో? ఆ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భక్తి, శబ్దం, శక్తి ఈ మూడు కలిసినప్పుడు పుట్టేదే ఒక దివ్య అనుభూతి. పరమశివుని మహిమను శబ్దరూపంలో ప్రపంచానికి పరిచయం చేసిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే శివతాండవ స్తోత్రం. ఓం నమః శివాయ. ఈ సృష్టిలో శబ్దమే శక్తి అయితే ఆ శక్తికి ప్రతిరూపమే శివతాండవ స్తోత్రం. ఈ మహానుభావమైన స్తోత్రాన్ని రచించిన వాడు సామాన్యుడు కాదు. లంకాధిపతి, మహాపండితుడు, అత్యంత శివభక్తుడు రావణాసురుడు. పురాణాలు చెప్పే కథ ఏంటంటే, ఒకసారి రావణుడు తన అహంకారంతో కైలాస పర్వతాన్ని ఎత్తేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు పరమశివుడు తన కాలివేలుతో ఆ పర్వతాన్ని నొక్కుతాడు. ఆ ఒత్తిడికి రావణుడు అహంకారం కరిగిపోతుంది. అతని గర్వం భక్తిగా మారుతుంది. అప్పుడే తన హృదయపు లోతుల నుంచి శివుని మహిమను స్తుతిస్తూ సంస్కృతంలో ఆలపించిన స్తోత్రమే ఈ శివతాండవ స్తోత్రం. ఈ స్తోత్రంలో శివుని ఉగ్రరూపం ఉంది, తాండవ నృత్యం ఉంది, సృష్టి స్థితి లయల రహస్యం ఉంది. ప్రతి శ్లోకం శబ్దగాంభీర్యంతో కంపిస్తుంది. ప్రతి పదం శివశక్తిని మేల్కొల్పుతుంది. అందుకే శివతాండవ స్తోత్రం కేవలం స్తోత్రం కాదు, అది శివభక్తికి పరాకాష్ట, శబ్దానికి తాండవ రూపం. ఓం నమః శివాయ. హరహర మహాదేవ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. శివభక్తి, ధార్మిక కథలు, ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మీ అందరికీ పరమశివుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. హరహర మహాదేవ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.